నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పరకామణి అని అంటే మనం తిరుమల వెళ్తాం కదా స్వామివారిని దర్శించుకోవటానికి. అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత హుండీలో మనం డబ్బులు వేస్తాం. ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి ఈ పరకామణిలో పెట్టి లెక్క పెడతారు. దాన్నే పరకామణి అంటాము. అయితే ఈ పరకామణికి సంబంధించి 2019 నుంచి 2024 మధ్యలో కొన్ని ఉదంతాలు జరిగాయి. అంటే చేతివాటం కొంతమంది ప్రయోగించారు. చేతివాటం అంటే ఇంకేముంది, దొంగతనాలు జరిగాయి. ఎలా జరిగాయి ఏంటి అంటే, ఇక్కడ రవికుమార్ అనే వ్యక్తి డాలర్స్ లెక్క పెట్టడానికి ఒక వ్యక్తిని నియమించారు. అతగాడు ఎక్కడి నుంచి వచ్చాడు? పెదజీయర్ స్వామి మఠం నుంచి వచ్చాడు. అతగాడు అంటున్నానని కోపం తెచ్చుకోకండి. అలాంటి దొంగల్ని అతగాడు ఇతగాడు అంటంలో తప్పేం లేదు. పైగా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లోనే మనం చూసాం. ఆయన ఏకంగా అధికారులనే వాడు వీడనేశాడు. నేను ఇంకా దొంగలనే కదా అంటున్నాను, అతగాడు ఇతగాడు అని. సో అతగాడు ఏంటి, పెదజీయర్ స్వామి మఠం నుంచి వచ్చాడు రవికుమార్ అనే వ్యక్తి. అతన్ని ఇక్కడ నియమించారు. ఎందుకు నియమించారంటే డాలర్స్ లెక్క పెట్టడానికి. మనకి విదేశాల భక్తులు కూడా వస్తారు కదా, విదేశీ భక్తులు కూడా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తారు. సో వాళ్ళు వాళ్ళ కరెన్సీని వేస్తారు, డాలర్స్ని. అలాగే మన వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు అక్కడ ఉంటూ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలోనే మన వాళ్ళు ఎంతమంది ఉంటారు, లండన్లో ఎంతమంది ఉంటారు. వాళ్ళు సంపాదించుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడికి తిరుమలలో దర్శనానికి వచ్చినప్పుడు డాలర్సే వేస్తూ ఉంటారు. మరి ఆ డాలర్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలి కదా. సో అలా లెక్క పెట్టడానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఇక్కడ పెట్టారు, రవికుమార్ని. సో అతగాడు ఏం చేశాడంటే, ఆ చేతి వాటం చూపించాడంటే చక్కగా డాలర్లు దొంగతనం చేస్తాడు. రూపాయలు దొంగతనం చేస్తే ఎన్నాళ్ళు ఎదుగుతాం, అదే డాలర్లు దొంగతనం చేస్తే తొందరగా ఆస్తులు కూడబెట్టొచ్చు. అందుకనే రవికుమార్ డాలర్లు దొంగతనం చేసి చాలా డబ్బు కూడా పెట్టాడు. చాలా డబ్బు అంటే చాలా డబ్బు, ఎంత అంటే 100 కోట్లు అనమాట. సుమారుగా 160 కోట్ల నుంచి 170 కోట్ల మధ్య ఆయన ఆస్తులు ఉన్నాయి. అన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి తిరుపతితో పాటు చెన్నైలో కూడా. సో ఇవన్నీ కూడా ఎప్పుడు బయటపడ్డాయి? ఇతగాడు దొంగతనం చేసిన విషయం 2023లోనే బయటపడ్డాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే బయటపడింది ఆ దొంగతనం కూడా. అప్పట్లో మరి వైవి సుబ్బారెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి, ఈయన వైవి సుబ్బారెడ్డి, ఈయన భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరూ కూడా చైర్మన్లుగా వ్యవహరించారు వైసీపీ హయాంలో. 2019 నుంచి 2024 మధ్య టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించారు. మరి వీళ్ల హయాంలోనే ఆ దొంగతనాలు జరిగాయి. పైగా వీళ్ల హయాంలోనే ఈ పరకామణి దొంగతనం కేసు ఏదైతే ఉందో అది లోక్ అదాలత్లో రాజీ కూడా చేసుకోబడింది. మామూలుగా ఇలాంటి దొంగతనాలకి లోక్ అదాలత్లో రాజీ చేసుకునే హక్కు ఉండదు. వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాలి, కోర్టుకి హాజరుపరచాలి, రిమాండ్ ఖైదీగా పంపించాలి దొంగతనంలో పట్టుబడిన వాళ్ళని. సో ఆ తర్వాత రికవరీ చేయాలి. కానీ వైసీపీ హయాంలో ఏం చేశారు, 2023లో రవికుమార్ని ఈ సతీష్ కుమార్ అనే ఉద్యోగి పట్టుకున్నాడు. ఆయన పోలీస్ ఆఫీసర్. సో ఆ సతీష్ కుమార్ అనే వ్యక్తి పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళేం చేశారు, అప్పటి అధికారులు అంటే మరి ఈయన చేశాడా భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి చేశాడా, మరి వీళ్ళిద్దరికీ తెలియకుండా టీటీడీలోని వాళ్ళ క్రింది స్థాయి అధికారులు అంటే వైవి సుబ్బారెడ్డి కానీ లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి క్రింది స్థాయి అధికారులు కానీ చేశారా, ఎవరు చేశారా అనేది పక్కన పెడితే లోక్ అదాలత్లో రాజీ చేశారు. రాజీ చేసి ఆ అమౌంట్ ఉందని కదా నేను చెప్పాను ఇందాక, డాలర్లతోటి 160 కోట్ల నుంచి 170 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని చెప్పాను కదా. వాటిల్లో నుంచి వీళ్ళు టీటీడీకి రాయించింది ఎంత, కేవలం 14 కోట్లే. కేవలం 14 కోట్లు రాయించారు. మిగతాదంతా కూడా ఎవరికి వాళ్ళు ఎలా కావాల్స్తే అలా పనిచేసుకున్నారు. పైగా ఈ 14 కోట్లు కూడా దొంగతనం చేసిన సొమ్ముని తిరిగి రాయించాము అని కాదు, దాతగా ఇచ్చినట్టుగా రాయించారు. చూడండి ఎంతటి దౌర్భాగ్యము. అంటే మన ఇళ్లలో కూడా రేపు ఎప్పుడైనా ఒక దొంగ వచ్చి దొంగతనం చేస్తే కన్నవేసి, ఇంటి గోడ కన్నవేసి దొంగతనం చేస్తే వాడిని పట్టుకుంటే మరి లోక్ అదాలత్కి తీసుకెళ్ళి వాడి దొంగతనం చేసిన దాంట్లో నుంచి కొద్దిగా మనకి ఇప్పించేసి దాతగా ఇచ్చారని రాయిస్తారేమో. అలాంటి భయం కలుగుతుంది. వైసీపీ అధికారంలో ఉంటే ఇలాంటి ఘనకార్యాలు భవిష్యత్తులో ఇలాంటివి కూడా చూడాల్సి వస్తుందేమో. దొంగతనం చేసిన వాడి దగ్గర నుంచి కూడా మనకి సొమ్ము వెనక్కి ఇప్పిస్తే దాన్ని దాతగా ఇచ్చినట్టు రాపిస్తారేమో లోక్ అదాలత్లో తీసుకువెళ్ళి రాజీ చేసి అని భయంగా ఉంది. సో అందుకనే మేబీ జనమంతా కూడా దించేసి ఉండొచ్చు వైసీపీని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కేసు మీద హైకోర్టు సీరియస్ అయింది, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు అసలు ఏమని వ్యాఖ్యలు చేసింది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం.
దేవాలయాలు, చారిటబుల్ సంస్థలలో అక్రమాలు, మైనర్ల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు సుమోటోగా జోక్యం చేసుకుని తగిన ఆదేశాలిచ్చే అధికారం న్యాయస్థానాలకి ఉంది అని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే ఎవరు ఇక్కడ కేసు వేయక్కర్లా, మాకు ఆ విషయం గురించి తెలిస్తే మేమే సుమోటోగా తీసుకుంటాం, అంతేగాని ఎవరు కేసు వేయక్కర్లేదు అని చెప్పింది. దేవాలయాల ప్రయోజనాలు కాపాడే విషయంలో మొదటి సంరక్షకులు న్యాయస్థానాలేనని వ్యాఖ్యానించింది. అంటే ఫస్ట్ కోర్టులదే ఆ బాధ్యత అని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతోంది మనకి. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం పెద్ద వ్యవహారంతో ముడిపడి ఉందని పేర్కొంది. అంటే దీని వెనకాల ఇంకెంతెంతమంది ఉన్నారో అని చెప్పేసి అంటే కోర్టు అంటే జడ్జి కూడా ఇక్కడ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు సివి రవికుమార్తో అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్ లోక్ అదాలత్లో కేసును రాజీ చేసుకునే అధికారం లేదని మాత్రమే కోర్టు సింగిల్ జడ్జి ప్రాథమికంగా అభిప్రాయపడ్డారని తెలిపింది. అంటే అప్పుడు సివి రవికుమార్ అంటే ఇతను ఉన్నాడు కదా, సివి రవికుమార్ అంటే ఇతను ఈ కేసులో ముఖ్య సాక్షి. పైగా ఈ మధ్యనే ఈ మధ్య ఇతను అనుమానాస్పదంగా చనిపోయాడా చంపేశారా అనే కేసు ఇప్పుడు విచారణలో ఉంది. అయితే ఇతను రాజీ చేసుకునే విషయం ఉంది కదా, ఈ రాజీ చేసుకునే విషయం కోర్టు సీరియస్గానే పరిగణించింది. అంతిమంగా లోక్ అదాలత్లో ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చేందుకు 2 న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనానికి సింగిల్ జడ్జి నివేదించారని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో తప్పేముందని వ్యాఖ్యానించింది. వాదనలు కొనసాగింపునకు విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. చూసారా, అంటే ఎలా పడితే అలా రాజీ చేసుకోవడానికి కుదరదు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రాజీ చేసుకోవడానికి మీరెవరు అని చెప్పేసి కూడా కోర్టు అడిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పరకామణిలో చోటు చేసుకున్న చోరీ కేసును ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్, నిందితుడు సివి రవికుమార్ లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారాన్ని సిఐడితో దర్యాప్తు చేయించాలంటూ పాత్రికేయుడు ఎం శ్రీనివాసులు వేసిన వ్యాజ్యంపై ఈ ఏడాది అక్టోబర్ 27వ తేదీన సింగిల్ జడ్జి విచారణ జరిపారు. కేసు రాజీ విషయంలో టీటీడీ బోర్డు, టీటీడీ అధికారులు, దర్యాప్తు అధికారి, ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ పాత్రపై దర్యాప్తు చేయాలని సిఐడి డీజీని ఆదేశించారు. అంటే ఈ కేసులో ఎవరిని వదలొద్దు. రాజీ విషయంలో టీటీడీ బోర్డు అప్పట్లో ఎవరున్నారో, టీటీడీ బోర్డులో ఆ టీటీడీ అధికారులు ఎవరున్నారు, అలాగే దర్యాప్తు అధికారి, ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్, వీళ్ళందరి విషయంలో కూడా దర్యాప్తు చేయాలి, వాళ్ళ పాత్ర ఎంత ఉంది అని దర్యాప్తు చేయాలని ఆదేశించింది. మరోవైపు నిందితుడు సివి రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు కూడబెట్టిన స్థిర చరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీని ఆదేశించారు. రిజిస్ట్రేషన్లు, మరే ఇతర మార్గాల ద్వారా రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు విక్రయించిన ఇతరులకు కేటాయించిన ఆస్తులపై దర్యాప్తు చేయాలని, ఆదాయానికి తగ్గట్టే వారి ఆస్తులు ఆర్జించారా లేదా అనే కోణంలో దర్యాప్తు ఉండాలని స్పష్టం చేశారు. చూసారా, ఇక్కడ వాళ్ళ ఆస్తుల మీద కూడా కోర్టు ఒక కన్నేసింది. గట్టిగా దర్యాప్తు జరపాలి, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళకి నెలకి జీతం ఎంత వస్తుంది, ఆ జీతానికి తగ్గట్టే వాళ్ళ ఆస్తులు ఉన్నాయా లేదా, వాళ్ళు ఎవరెవరికి ఆస్తులు రాశారు, ఎవరెవరికి ఆస్తులు అమ్మారు, ఏ మార్గంలో ఆస్తులు రాశారు, ఏ విధంగా ఆస్తులు వేరే వాళ్ళకి కట్టబెట్టారు, ఇవన్నీ కూడా మొత్తం అంతా లెక్క తేలాల్సిందే అని చెప్పేసి కోర్టు సీరియస్గానే ఆదేశించింది. ఖచ్చితంగా ఈ విషయంలో దర్యాప్తు లోతుగా జరగాలని చెప్పేసి కూడా కోర్టు కోరుకుంటోంది. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితుడు సివి రవికుమార్ వేసిన అప్పీల్తో పాటు లోక్ అదాలత్ ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చేందుకు సుమోటోగా నమోదు చేసిన వ్యాజ్యంపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇక గురువారం జరిగిన విచారణలో రవికుమార్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ పరకామణిలో చోరీ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకునే వ్యవహారంపై విచారణ జరిపే పరిధి హైకోర్టు సింగిల్ జడ్జికి లేదన్నారు. అంటే ఎవరు విచారణ జరపాలి, ఎవరు విచారణ జరపకూడదని కూడా వీళ్ళే డిసైడ్ చేసేలాగా ఉన్నారు. లోక్ అదాలత్ అవార్డు చట్టబద్ధత తేల్చే అధికారం కేవలం ధర్మాసనం పరిధిలోదన్నారు. సింగిల్ జడ్జి పిటిషన్పై విచారణ జరపకుండా మొదట్లోనే దానిని ధర్మాసనానికి నివేదించి ఉండాల్సిందన్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎవరు జరిపితే ఏంటి? సింగిల్ జడ్జి ఏం చెప్పారు? ఆయన ఆస్తుల మీద విచారణ జరపండి, ఆయన ఆదాయానికి తగ్గట్టు ఆస్తులు ఉన్నాయా లేదా,
ఆయన ఉద్యోగం ఎంత, జీతం ఎంత, ఆయన ఆస్తులు కూడబెట్టింది, ఆయన ఎవరెవరికి ఆస్తులు ఎలా రాశారు, గిఫ్టులుగా ఇచ్చారా లేకపోతే డబ్బులు తీసుకుని ఆస్తులు ఎవరికైనా వీలునామాగా రాసిచ్చారా ఏంటి అనేది తేల్చమన్నారు. మరి ఆయన ఏ దొంగతనము చేయకపోతే దొంగతనంగా డాలర్లు తెచ్చి తిరుపతిలోనూ లేకపోతే చెన్నైలోనూ ఆస్తులు కొని కూడబెట్టి వాటిని వేరే వాళ్ళకి అమ్మకపోతే ఎందుకు భయం? ఆయన తరపు లాయర్ ఎందుకు దానికి అడ్డు చెప్పాలి? ఎవరు విచారణ చేస్తే ఏంటి, విచారణ చేయమని ఎవరు చెప్తే ఏంటి? జడ్జిలే కదా అందరూ. సో సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే లోక్ అదాలత్ అవార్డును దాదాపు కొట్టేసినట్టు ఉందన్నారు. రవికుమార్ టీటీడీ ఉద్యోగి కాదని టీటీడీ ఈవో హైకోర్టులో కౌంటర్ వేశారన్నారు. పెద్ద జిఆర్ మఠంలో రవికుమార్ గుమస్తా అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగి నిర్వచనం పరిధిలోకి రారన్నారు. ప్రభుత్వ ఉద్యోగి కాని వ్యక్తి ఆస్తుల విషయంలో దర్యాప్తు చేయాలని సింగిల్ జడ్జి ఏసీబీని ఆదేశించడానికి వీల్లేదన్నారు. అంటే ఇక్కడ పెద్ద జిఆర్ మఠంలో పనిచేసే రవికుమార్ ఎవరైతే ఉన్నారో, సివి రవికుమార్, ఆయన టీటీడీలో డాలర్లు లెక్క పెట్టడానికి, డాలర్లు వెనక పాకెట్లో పెట్టుకొని ఇంటికి పోయి ఆస్తులు కూడబెట్టడానికి అయితే వాళ్ళు ఏమన్నా రాజముద్ర వేసి సంతకం పెట్టి పోనాయన తెచ్చుకో, అక్కడి నుంచి డాలర్లు దొంగతనంగా తెచ్చుకో, సంపాదించుకో, ఆస్తులు కోటాను కోట్లు కూడబెట్టుకో అని ఏమన్నా ఇచ్చి పంపించారా పెద్ద జీర్ మఠం నుంచి? ఆయన ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఉద్యోగం చేయకపోయినా ఒక విధి నిర్వహణ, డాలర్లు లెక్కబెట్టే పని ఏదైతే చేస్తున్నారో ఆ పని చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రవికుమార్కి ఉందంటారా లేదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆ లాయర్ మాట్లాడే మాటలకి కోర్టులో మీకు సమంజసం అనిపిస్తోందా? ఆయన ఆస్తులు అంటే ఆయన ఆస్తుల మీద దర్యాప్తు జరపొద్దు, విచారణ జరపొద్దు అని చెప్పేసి ఆ లాయర్ ఏదైతే వాదన చేస్తున్నారో కోర్టులో, జడ్జికి అసలు అర్హత లేదు, సింగిల్ జడ్జికి అర్హత లేదు అంటున్నారో ఆ వాదన మీకు కరెక్ట్గా అనిపిస్తోందా? అలాగే ఆయన ఆస్తుల మీద దర్యాప్తు చేయడానికి, లేదా అసలు ఆయన ఉద్యోగి కాదు కాబట్టి అసలు అలా చేయకూడదు, దర్యాప్తే చేయకూడదు, ఆయన ఈ పరిధిలోకి రారు, టీటీడీ పరిధిలోకి రారని చెప్పేసి మొండి వాదన చేస్తున్న వైఖరిని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్రావు స్పందిస్తూ, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రస్తుత పిటిషన్లలో ప్రతివాదిగా చేరేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఇంప్లీడ్ పిటిషన్ వేశామన్నారు. దానిని అనుమతించాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ఈ అభ్యర్థనను తదుపరి విచారణలో పరిశీలిస్తామని పేర్కొంది. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. సో ఈ నెల 11వ తారీఖున మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఒక్కొక్కళ్ళు వచ్చి దీంట్లో పిటిషనర్లుగా చేరుతామని చెప్పేసి చెప్పటం, అలాగే మరి ఇప్పుడు ఉన్నవాళ్ళేమో అసలు దీంట్లో నిందితులుగా ఉన్నవాళ్ళేమో వాళ్ళ ఆస్తుల జోలికే రావద్దని చెప్పేసి ఏకంగా జడ్జిల్ని అడగటం, అంటే ఇది ఏ వైఖరిని సూచిస్తుంది? దొంగతనం చేస్తూ పట్టుబడి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వాళ్ళు కూడా ఇలా మాట్లాడటం అన్నది దేనికి సూచన? భవిష్యత్తులో అసలు రాబోయే జనరేషన్లకి ఏం నేర్పిద్దామని ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు లేకపోతే గత ప్రభుత్వం కావచ్చు దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వీళ్ళిద్దరు మాత్రం అసలు మాకేం తెలీదు, మేము శుద్ధపోసలం అంటారు. మరి వీళ్ళిద్దరికీ తెలియకుండా లోక్ అదాలత్లో రాజీ ఎలా జరిగింది? టీటీడీ చైర్మన్ల దృష్టికి రాకుండానే, టీటీడీ చైర్మన్లు సంతకం పెట్టకుండానే టీటీడీలోకి ఆస్తులు వచ్చేస్తాయా? దాతలే ఇచ్చారనుకోండి. సో ఒకవేళ ఏ దాత అయినా సరే 1 కోటి రూపాయల ఆస్తో, 2 కోట్ల ఆస్తో, 4 కోట్ల ఆస్తో ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు టీటీడీ చైర్మన్ వెళ్ళి వాళ్ళని దగ్గరుండి మరి ఆ చెక్కులు తీసుకోవటమా, లేకపోతే ఆ బంగారు నగలు తీసుకోవటమా, లేకపోతే ఆ డబ్బు తీసుకోవటమా చేస్తారు కదా. ఇప్పటివరకు ఎంతమంది దాతలు వచ్చి ఇస్తే వాటి గురించి టీటీడీ చైర్మన్లు గతంలో కావచ్చు, అంటే గతంలో అంటే ఇన్ ద సెన్స్ వైసీపీ కన్నా ముందున్న టీటీడీ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు, ఎప్పుడైనా సరే దాతలు వచ్చి ఇస్తున్నారంటే ఖచ్చితంగా టీటీడీ చైర్మన్లు వాళ్ళ దగ్గరుండి ఫోటోలు తీసుకోవటం, లేకపోతే ఆ చెక్కులు తీసుకుంటున్నట్టుగా, ఆ డబ్బులు తీసుకుంటున్నట్టుగా, లేకపోతే ఆ బంగారం తీసుకుంటున్నట్టుగా ఫోటోలు రిలీజ్ చేయటం అయితే గతంలో జరిగింది. కానీ రవికుమార్ విషయంలో మాత్రం జరగలేదు. అంటే వీళ్ళకి తెలియకుండా జరిగిందా, లేకపోతే ఆ డబ్బులు కేవలం 14 కోట్లు మాత్రమే ఏదైతే తిరుమలకి రాశారో మిగతా కోటాను కోట్ల డబ్బు ఏదైతే ఉందో అది రాయకుండా పక్కదారి పట్టిందో వాటిల్లో వీళ్ళిద్దరికి ఏమైనా వాటా ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వాటా ఉందా? ఎవరికి వాటాలున్నాయి, ఎంతెంత వాటాలున్నాయి అనే విషయం తేలాలి అని చెప్పేసి తిరుమల శ్రీవారి భక్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది, కోర్టులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయక తప్పదు. థ్యాంక్ యూ.